హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనకు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఎవరు చర్చించుకున్నా కూడా ప్రధానమైన సమస్య ఈ ఆర్టీసీ బస్సుల వల్ల కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మనం దాన్ని అనుకుంటాం, వీళ్ళు అడ్డగోలుగా నడపడం ఒకటి. పాపం సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేశారు ఆ డ్రైవర్ల దాన్ని మార్చడానికి. కానీ ఆర్టీసీ డ్రైవర్లకు నిజంగా వాళ్ళు ఎంత అడ్డగోలుగా ఆపుతారు, ఎంత అడ్డగోలుగా బస్సు నడి రోడ్లు ఆపేస్తారు. పక్కన బస్ స్టాప్లో కొద్దిగా లెఫ్ట్ తీసుకొని అక్కడ ఆపొచ్చు. దాంతో ఎక్కే వాళ్లకు దిగే వాళ్లకు కన్వీనియంట్ ఉంటుంది. కానీ లోపలికి తీసుకోవడం బద్ధకం. రోడ్డు మధ్యలో ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎక్కి దిగే వాళ్లకు ప్రయాణికులకు ఇబ్బంది. వాళ్ళు నడి రోడ్డు మీద దిగి పోవాలి, వెహికల్ అని తట్టుకుంటూ పోవాలి. వెనకాల వచ్చే వెహికల్స్కి ఇట్లా అడ్డంగా ఆపడం వల్ల కూడా ప్రాబ్లమే. మరి బస్ స్టాప్లు ఎందుకు కట్టినట్టు? బస్ స్టాప్ల దగ్గర కొద్దిగా లోపలికి తీసుకుంటే తప్పేంటి? ఆ ట్రైనింగ్ ఏమంటారు, ఇంకో మాట అంటున్నాను నేను, ఆ బుద్ధి జ్ఞానం ఆ అధికారులు ఆ డ్రైవర్లకు చెప్పాలి. చెప్పకపోవడం వల్ల సగం సమస్య పెరిగిపోతుంది ఇక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్కు సంబంధించి. ఇప్పుడు లేటెస్ట్గా ప్రభుత్వం చాలా చాలా పెద్ద ఆలోచన చేస్తుంది 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని. అవేంటి 2 అంశాలేంటి? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆ పెద్ద ఆలోచన ఏంటి? ఇది నేను ఈ వీడియోలో చెప్తాను. విశేషంగా ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా, నేనైతే అనుకుంటున్నాను. బట్ కార్యరూపం దాల్చడానికి ఎంత టైం పడుతుంది పక్కన పెడితే, కార్యరూపం దాలిస్తే ఆ ప్రయోజనాలు మాత్రం సిటీకి డెఫినెట్గా ఉంటాయి. సిటీలో ఉన్నవారు ఎంతో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. రైట్, అదేంటో ఆ వివరాలు ఏంటో నేను చెప్తాను ఈ వీడియో చెప్పే ముందు. ఫ్యూచర్ సిటీ, అసలైన ఫ్యూచర్ సిటీ ఎక్కడో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడొస్తుంది అనేది అర్థం చేసుకోండి. ఏదో ఇప్పుడు అక్కడ మీర్ ఖాన్పేట దగ్గర స్కిల్ యూనివర్సిటీ, తర్వాత పక్కన FCDA బిల్డింగు, ఆ పక్కన గవర్నమెంట్ డెవలప్ చేసిన ఒక ప్రాజెక్టు, ఇవి కనిపిస్తున్నాయి, యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి అక్కడే అద్భుతం జరగబోతుంది త్వరలో అని చెప్పి చాలామంది భ్రమల్లో ఉన్నారు. సో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అటు నాగార్జున సాగర్ వైపు ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సైన్సెస్కు గవర్నమెంట్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. 2030 కల్లా దాదాపు 12 లక్షల మందికి ఉద్యోగాలు లైఫ్ సైన్సెస్ హబ్లో రాబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా రకరకాల ప్లేసుల్లో. దాంట్లో మేజర్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో ఉన్న లైఫ్ సైన్సెస్ హబ్లో రాబోతుంది. దాదాపు ఇప్పుడు 4,000 ఎకరాలు కేటాయించారు లైఫ్ సైన్సెస్ హబ్కి. ఇంకొక 2,000 ఎకరాలకు సంబంధించి కూడా రంగం సిద్ధమైంది. అంటే దాదాపు 6,000 ఎకరాలలో లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, హైదరాబాద్ ఐటీకి ప్రసిద్ధి అనుకుంటారు, కానీ నిజానికి అది 20-25 సంవత్సరాల నుంచే సాఫ్ట్వేర్ రంగానికి, ఐటీ రంగానికి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది బెంగళూరుతో పోటీ పడుతూ. కానీ అంతకంటే ముందు 40-50 సంవత్సరాలుగా హైదరాబాద్ ఫార్మా రంగానికి పేరు కాంచింది. ఇండియా నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 20%, 1/5% హైదరాబాద్ నుంచి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి అది అంత ప్రొడక్షన్ దీనికి ఉంది, లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగానికి ఉంది. అలాంటి ఫార్మా రంగానికి ఈ ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుంది. ఫ్యూచర్ సిటీలో దానికి పెద్దపీట వేస్తూ దాదాపు ఫస్ట్ సెకండ్ ఫేజ్ మొత్తం 30,000 ఎకరాలు ఉంటే అందులో 6,000 ఎకరాలని లైఫ్ సైన్సెస్ కేటాయిస్తుంది. అది నకర్త మేడిపల్లి దగ్గర ఉంటుంది. దాంట్లో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, ఐటీతో పోలిస్తే ఫార్మా రంగంలో జీతాలు తక్కువ అని కూడా చాలా మంది అభిప్రాయపడతారు. అది కొంతవరకు నిజమే. ఐటీ రంగంలో ₹1,00,000 ఉంటే ఫార్మా రంగంలో హయ్యెస్ట్ శాలరీ 70,000 ఉంటుంది. ఐటీలో 2 లక్షల రూపాయలు హైయెస్ట్ శాలరీ ఉంటే ఫార్మా రంగంలో 1,20,000 ఉంటుంది. అంటే దాంతో పోలిస్తే ఒక 60-70%కే పరిమితం అవుతుంది ఇది లైఫ్ సైన్సెస్. కానీ లైఫ్ సైన్సెస్ ద్వారా ఉద్యోగాలు దొరికే నంబర్ గణనీయంగా పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయేది ఎవరు? సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ కోల్పోతారు. ఆ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. సాఫ్ట్వేర్లో శాలరీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ పర్సన్స్ తగ్గిపోతారు, ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. అదే లైఫ్ సైన్సెస్లో శాలరీస్ యావరేజ్గా ఉంటాయి, కానీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గణనీయంగా పెరుగుతారు. అలా ప్రభుత్వ పాలసీ ఉంది. నిన్న మొన్నకు సంబంధించి కూడా పెద్ద ఆర్టికల్ ఉంది, అది కూడా చిన్న 2 పాయింట్లు చెప్తాను, బోరు కొట్టకుండా ఉంటుంది. 2030 నాటికి 12 లక్షల కోట్లకు ఫార్మా పరిశ్రమ. ఇది తెలంగాణకు సంబంధించి, నేనేదో కంట్రీ వైడ్గా చెప్పట్లేదు, అంత అట్లాంటి స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం వల్ల కూడా ఫార్మా రంగం ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని అధిగమించడానికి కూడా ఇప్పుడు కరోనా టైంలో ఎలాగైతే మనం ఒక కరెక్షన్ తీసుకున్నామో లైఫ్ సైన్సెస్ ఈ ఫార్మా రంగానికి సంబంధించి పెను మార్పులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుందో, అలాంటి మార్పులే ఇప్పుడు గల్ఫ్ కూడా కొన్ని గుణపాఠాలు నేర్పింది. కాబట్టి దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఫార్మా రంగం విస్తృతంగా డెవలప్ కాబోతుంది. అలాంటి ఫార్మా రంగానికి ఫ్యూచర్ సిటీలో పెద్దపీట వేస్తున్నారు. దాదాపు 20% ల్యాండ్ లైఫ్ సైన్సెస్ హబ్ కేటాయిస్తున్నారు. 30,000లో 6,000 ఎకరాలు.
కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఫార్మా రంగంలో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అది నక్కర్త మేడిపల్లి, కొత్తపల్లి, తక్కల్లపల్లి, మల్కీస్గూడ, యాచారం మండల పరిధిలో ఉంది. దాంతోపాటు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే డ్రోన్స్ హబ్ కూడా యాచారం మండల కేంద్రానికి పక్కన వస్తుంది. కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తాను, మీరు 20-25% రేట్ల ఎక్కువతో శ్రీశైలం వైపు చూసే బదులు మీరు అటువైపు చూడడం అనేది అత్యుత్తమం. లేదు కూడదు మాకు శ్రీశైలం హైవే కావాలంటే కూడా శ్రీశైలం హైవేలో కూడా మీరు కందుకూరు తర్వాత కడతాలు, కరకల్పహడు, ఎక్వాయిపల్లి, ఆకుతోటపల్లి ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసి రతన్ టాటా రోడ్డుకు శ్రీశైలం రోడ్డుకు మధ్య ఉండే ఏరియాలు కనుక మీరు ఎంపిక చేసుకుంటే డెఫినెట్గా లాభపడతారు. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను చెప్పిన వాటికి 100% ఫిట్గా ఉన్న వెంచర్లను సజెస్ట్ చేస్తాను. లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి, లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, రెరా సర్టిఫికేషన్స్ ఉన్నవి మాత్రమే చెప్తాను. తర్వాత లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మాత్రమే చెప్తాను. రీజనబుల్ ప్రైస్ ఇప్పిస్తాను. ఐఎమ్ నాట్ దట్ గ్రీడీ టు ఎర్న్. ప్రతి డీల్ మీద ఇన్ని రావాలి డబ్బులు అని చెప్పి నేను అనుకోవట్లేదు. కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్ ఇప్పిస్తాను. తర్వాత లొకేషన్స్ పరంగా అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తాను. ఎక్కడెక్కడో మారుమూల ఏరియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చి మారుమూరు ఏరియాలో నేను కొనిపించను. మారుమూల ఏరియాలో నిజంగా ఆయనకు దండం పెట్టాలి పెద్ద మనిషికి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ప్రభుత్వం సిటీలో 2 అంశాలు, ఒకటి ట్రాఫిక్, రెండవది అత్యంత కీలకం కాలుష్యం. ఈ 2 అంశాలను నివారించడానికి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ బస్సుల పరంగా చూస్తే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అండ్ తెలంగాణ రూరల్ ఏరియాస్ బట్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అటు కర్ణాటక, అటు తమిళనాడు తక్కువ అనుకోండి, కర్ణాటక నుంచి వస్తాయి, ఇటు మహారాష్ట్ర నుంచి కూడా వస్తాయి హైదరాబాద్ బస్సులు. ఇలాంటి బస్సులు సిటీలోకి రావడం వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మనకు సిటీలో 2 ప్రధానమైన బస్ స్టేషన్లు, ఒకటి ఎంజీబీఎస్ ఇమ్లీబన్ అనేవాళ్ళం, అంతకుముందు గౌలీగూడ అనేవాళ్ళం, సెంట్రల్ బస్ స్టేషన్ అనేవాళ్ళం, సిబిఎస్ అనేవాళ్ళం. ఫస్ట్ గౌలీగూడ బస్ స్టాండ్, తర్వాత సిబిఎస్ సెంట్రల్ బస్ స్టేషన్, ఆ తర్వాత ఇమ్లీబన్ బస్ స్టేషన్, ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం వల్ల ఎంజీబీఎస్ అయ్యింది. అదొకటి. తర్వాత అక్కడ జూబ్లీ బస్ స్టాండ్, లేట్ 70s కన్స్ట్రక్షన్ చేసిన జూబ్లీ బస్ స్టాండ్. ఈ 2 మనకు మూలం. ఉత్తర తెలంగాణ నుంచి అంటే నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, కొన్ని ప్రాంతాలు, వరంగల్ నుంచి కొన్ని ప్రాంతాలు కలిపి మనకు జూబ్లీ బస్ స్టేషన్ వస్తాయి. మిగతా ఏరియాస్ అన్ని ఎంజీబీఎస్కి వస్తాయి. కానీ ఇవి లోపలికి గతంలో ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వాటి టుక్కుం స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ టుక్కుం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా కీలకమైన నిర్ణయం. సౌత్ సైడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో 150 ఎకరాలలో ఒక భారీ బస్ టెర్మినల్ ప్లాన్ చేసింది. ఇది సౌత్ పర్పస్. అంటే శంషాబాద్ అంటే మనకు ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఔటర్ రింగ్ రోడ్ లోపలికి జిల్లాల బస్సులు రాకూడదు. ఇది ఒకటి పెద్ద బిగ్ డెసిజన్. నార్త్ వైపు ఏంటి అంటే గాజుల రామారం దగ్గర ఒకటి చూసింది. ఇంకొకటి కూడా ప్రతిపాదన ఉంది, బట్ అది కాంక్రీట్గా కాలేదు కాబట్టి నేను ఇప్పుడే చెప్పట్లేదు. కీసర్ ఏరియాలో కూడా చూస్తున్నారు, అంటే కీసర గట్కేసర్ ఏరియాలో కూడా చూస్తున్నారు, ఇంకా అది కాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ నార్త్ వెస్ట్ వైపు, హైదరాబాద్కు నార్త్ వెస్ట్ వైపు గాజుల రామారం, అంటే అటు బాంబే హైవే నుంచి కానీ, నర్సాపూర్ హైవే కానీ, నాందేడ్ నేషనల్ హైవే నుంచి కానీ, లేదా నర్సాపూర్ హైవే తర్వాత మేడ్చల్, ఈ రూట్ల నుంచి వచ్చే వెహికల్స్కి అటువైపు మళ్లించే రకంగా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటువైపు వెళ్ళి అక్కడికి ఎండ్ అయ్యే రకంగా అలా ఒక కీలకమైన నిర్ణయం 2 తీసుకుంది. అక్కడ 150 ఎకరాలలో, గాజుల రామారంలో 150 ఎకరాలలో ఒక భారీ బస్ టెర్మినల్, తర్వాత ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో భారీ బస్ టెర్మినల్ చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా నాకు అనిపించింది, అందుకోసం నేను ఈ అంశాన్ని ఇవాళ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మనం అంటే దాన్ని సమస్యను ఫేస్ చేస్తున్నాం. 150 ఎకరాల్లో బస్ టెర్మినల్, బహదూర్గూడ అంతర్జాతీయ ప్రమాణాలతో కసరత్తు అని చెప్పి ఉంది. బహదూర్గూడను మళ్ళీ సేమ్ టైం హై స్పీడ్ రైల్వే టెర్మినల్కు సంబంధించి కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి, ఈ హై స్పీడ్ రైల్వే టెర్మినల్కు 2 ప్లేసులు సజెస్ట్ చేసింది. ఒకటి బహదూర్గూడ ఇన్సైడ్ ఓఆర్ఆర్, బిట్వీన్ ఎయిర్పోర్ట్ అండ్ ఓఆర్ఆర్ మధ్య. రెండో ప్లేస్ ఏంటంటే ఓఆర్ఆర్కు అవుట్ సైడ్ మహేశ్వరంకు నార్త్ సైడ్. ఇది బస్ టెర్మినల్, హై స్పీడ్ రైల్వే టెర్మినల్కు ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా బస్ టెర్మినల్కు 150 ఎకరాలు అదే ప్లేస్లో బహదూర్గూడ దగ్గర అంటున్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ హై స్పీడ్ రైల్వే టెర్మినల్, నేను ఇంతకుముందే చెప్తున్నట్టుగా అవుట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు మహేశ్వరంకు నార్త్ సైడ్ రాబోతోంది. ఈ బస్ టెర్మినల్ మాత్రం ఇన్సైడ్ బహదూర్గూడ దగ్గర ఈ బస్ టెర్మినల్కు ప్లాన్ చేస్తున్నారు. సదుపాయాల గురించి ఒక చెప్తాను నేను. దీంట్లో విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, ఏసీ లాంజ్లు ఉంటాయి, ఫ్రీ వైఫై ఉంటుంది, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి స్పెషల్
వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్, క్లాక్ రూమ్స్ అవి అరేంజ్ చేస్తారు. తర్వాత లగేజ్ స్టోర్ ఉంటుంది. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తారు. బేబీ కేర్ గదులను ఏర్పాటు చేస్తారు. బస్సు అరైవల్స్ అండ్ డిపార్చర్స్కి సంబంధించిన సమయాల కోసం కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. డిస్ప్లే ఏర్పాట్లు దానికి సంబంధించి. రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బస్ స్టేషన్ నిర్మాణం కాబోతోంది. శంషాబాద్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న బహదూర్గూడ గ్రామంలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. స్థల సేకరణ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండే రకంగా అధునాతన మౌలిక సదుపాయాలతో పాటు ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ సెంటర్, మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు ఇవన్నీ దాంట్లో ప్రపోజ్ చేశారు. ఓవరాల్గా మొత్తం సిటీ దశల వారీగా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన కలిపి మొత్తం 12 బస్ టెర్మినల్ను ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు కాంక్రీట్గా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నవి 2, ఒకటి గాజుల రామానం దగ్గర, ఒకటి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, మూడవది కీసర గట్కేసర మధ్య. ఈ 3 మాత్రం మనకి ఈ 1-2 ఇయర్స్లో కార్యరూపానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 12 పూర్తవడానికి చాలా టైం పడుతుండొచ్చు. బట్ ఓవరాల్గా ఇవి చేస్తూనే గవర్నమెంట్ ఇంకొక ప్రతిపాదన కాలుష్యం కోసం ఏం చేస్తుందంటే, లోపల సిటీ లోపల ఓఆర్ఆర్ లోపల క్యూర్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్యూర్ ఏరియాలో తిరగబోతున్న బస్సులను పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులని పూర్తిగా అవాయిడ్ చేసి వాటినింటిని ఔటర్ రింగ్ రోడ్కు అవతల వైపు పంపించేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రం కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే తిరిగే రకంగా ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం గణనీయంగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొంటుంది. అంటే కాలుష్య నివారణకి ఉపయోగపడుతుంది, సేమ్ టైం ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ బస్ టెర్మినల్కు సంబంధించిన నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఒక మంచి చర్యనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలుష్య వాతావరణంలో 70 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా 60 ఏళ్ళు చచ్చిపోయే పరిస్థితి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా వీడియోను హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.